వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 ఇవాల్టి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఏపీలో అప్లికేషన్ అప్రూవ్డ్ అయిందా లేదా ఇవంతా చూసే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ ఇక ముందు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయి. అవి మీ దాకా ఎర్లీగా రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఓవరాల్ కౌన్సిలింగ్ మీద ఇవాళ ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాం. ఏపీలో అయితే ప్రజెంట్‌గా అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అప్రూవ్డ్ అవుతున్నాయి అప్లికేషన్స్. సో మీకు అప్రూవ్డ్ అని స్టేటస్ చూయించినట్లయితే సింపుల్‌గా అప్రూవ్డ్ అని మీకు చూపిస్తుంది. సో మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ అన్ని అప్రూవ్డ్ కనిపిస్తాయి. సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్రూవ్డ్ అయినట్లు కనిపిస్తాయి. అండ్ అదేవిధంగా మీరు చూడొచ్చు అప్‌లోడెడ్ డాక్యుమెంట్స్. సో ఇవన్నీ వెరిఫైడ్, అప్రూవ్డ్, అప్రూవ్డ్ అయితే కనిపిస్తాయి. అండ్ లాస్ట్‌కి మీకు ఇక్కడ వెరిఫైయింగ్ ఆఫీసర్ టు అప్రూవ్డ్, వెరిఫైడ్ అండ్ అప్రూవ్డ్ అని ఈ రిమార్క్స్ కాలమ్‌లో కనిపిస్తుంది. దీంతో మీరు ఈ ఫామ్‌ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. మీకు తర్వాత యూజ్ అవుతుంది. దీంతో అప్లికేషన్ మీకు అప్రూవ్ అయిపోయినట్లే. సో ఏపీలో కూడా ఒక లోకల్, నాన్ లోకల్ ఇష్యూ అయితే నడుస్తుంది. దీని మీద కూడా మండే నాడు కోర్టులో హియరింగ్ ఉంది. సో దీని మెరిట్ లిస్ట్ కూడా ఒక 1 వీక్ వరకు వచ్చే అవకాశం అయితే లేదు దాదాపుగా. సో 1 వీక్ వరకు మీరు ఏం చేయాలంటే మీరు ప్రయారిటీ లిస్ట్ సెట్ చేసుకోండి. సో మీరు రిలాక్స్‌గా వెయిట్ చేయండి. సో ఏదో జరిగిపోతుందని నాకు ఒకటే మెసేజ్‌లు కూడా చేస్తున్నారు చాలామంది. సో ఇంకా మీకు అప్డేట్స్ అయితే దాదాపు మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అప్డేట్స్ ఉంటాయి. ఇదే మెయిన్ అనమాట. నెక్స్ట్ చాయిస్ ఫిల్లింగ్ అయినా, ప్రయారిటీ లిస్ట్ ఇదంతా కూడా మీకు ఒకసారి మెరిట్ లిస్ట్ రావాలి. సో అంత క్లారిటీ వచ్చాక మెరిట్ లిస్ట్ 1 వీక్ తర్వాత వస్తుంది. సో అప్పుడు మీకు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు దీని గురించి మీరు ఆలోచించండి. అండ్ అదేవిధంగా తెలంగాణలో చూసినట్లయితే ఇవాళ జీవో 33 మీద సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది. దానికి సంబంధించిన వాదనలు వింటారు ఇవాళ. సో ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ రాకపోవచ్చు. సో 400 స్టూడెంట్స్‌కి సంబంధించిన ఇష్యూ చాలా పెద్ద నెంబర్ అయిపోయింది ఈసారి. సో 9-12 చదవకుండా మాకు అడ్మిషన్ కావాలని కొందరు. సో ఇది గవర్నమెంట్ తెచ్చిందే కాబట్టి దీనికి ఖచ్చితంగా 9-12 అమలు చేయాలని చెప్పి పేరెంట్స్ అయితే అడుగుతున్నారు. సో అన్ని స్టేట్స్‌లో ఆల్మోస్ట్ ఇదే రూల్ ఉంది. సో ఓవరాల్‌గా ఈసారి ఏమైనా కూడా చాలా ఇప్పుడు ఒకవేళ వీళ్ళని అలౌ చేస్తే ఇక్కడ లోకల్ కట్ ఆఫ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో ఓవరాల్‌గా దీని మీద ఇవాళ ఏం జరుగుతుందని తెలియగా నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను డెఫినెట్‌గా. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఆల్ ఇండియా. సో ఆల్ ఇండియా వైస్ చూసే ముందు తెలంగాణలో కూడా అప్రూవ్డ్ మాకు ఎలా అయిందా లేదా ఎలా తెలియాలంటే మీకు ఎస్ఎంఎస్ లేకపోతే ఈమెయిల్ వస్తేనే మీకు ప్రాబ్లమ్ అప్లోడ్ చేయమని. సో ఇవి 2 రాకపోతే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో మీది అప్రూవ్డ్ అయినట్లే. ఏపీలోలా మనం లాగిన్ అయ్యి చూసుకోరాదు. అప్రూవ్డ్ స్టేటస్ అనేది మనకు తెలుసుకోవడానికి మనకి లేదు ఇక్కడ తెలంగాణలో. కాబట్టి మీకు ఎస్ఎంఎస్ లేకపోతే ఈమెయిల్ వచ్చినట్లయితే మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్లు, లేకపోతే మీరు మెరిట్ లిస్ట్ రాగానే జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి. మీకు అక్కడ కూడా రిమార్క్స్ కాలమ్ ఇస్తారు. మీ నెంబర్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి డీటెయిల్స్. ఇక్కడ రిమార్క్స్ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఇక్కడ రిమార్క్స్ కాలమ్‌లో రాస్తారు. అప్పుడు 1 ½ డే టైమ్ ఇస్తారు. మీరు ఈమెయిల్ చేసి సెట్ చేసుకోవచ్చు అప్పుడు కూడా. సో వెంటనే డీటెయిల్స్ కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. మీకు స్పెషల్‌గా దీనికి లాగిన్ అయ్యి చూసుకోవడానికైతే ఏం లేదు. అండ్ ఆల్ ఇండియాలో మాత్రం మనకు ఒక షెడ్యూల్ అయితే వాళ్ళు ఇచ్చారు. నిన్న చాయిస్ లాకింగ్ అవ్వాల్సి ఉండే యాక్చువల్‌గా. కానీ నిన్న కాలేదు. అండ్ అదేవిధంగా రేపు సీట్ అలాట్‌మెంట్ డైరెక్ట్ రిజల్ట్ రేపు తెలిసిపోయేది. అండ్ తెలంగాణ, ఏపీలో ఎంతమంది ఆల్ ఇండియాలో వెళ్లారని కూడా తెలిసిపోయేది. కానీ ఇప్పుడు దీనికి సంబంధించి కూడా నిన్న చాయిస్ లాకింగ్ అది హోల్డ్‌లో పెట్టారు. దీనికి సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తాం. అంటే ఈ హోల్డ్‌లో దీన్ని ఎందుకు పెట్టారంటే ఇది మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంది. సీట్ మ్యాట్రిక్స్‌లో తేడాలు అంటే కొన్ని సీట్స్ యాడ్ కావడం, కొన్ని వెళ్ళిపోవడం అయితే జరుగుతున్నాయి. సో క్లారిటీ లేక దీన్ని వాయిదా వేశారు అంటున్నారు. సో షార్ట్‌లీ దీనికి సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ వస్తుంది. అంటే మళ్ళీ ఎప్పుడు చాయిస్ లాకింగ్ అసలు లాకింగ్ చేయకపోయినా ఏం కాదు. మీరు అలా విడిచిపెట్టినా కూడా ఆటోమేటిక్‌గా లాక్ అయిపోతుంది ఆ పర్టిక్యులర్ డేట్ అయ్యాక. సో అనవసరంగా కంగారు పడకండి. చాయిస్ లాకింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఏం కాదు. అండ్ అదేవిధంగా డేట్ అండ్ సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు అనేది త్వరలో వాళ్ళు మళ్ళొక లిస్ట్ అయితే ఇస్తారు. మళ్ళీ ఒక నోటీస్ అయితే ఇస్తారు. అది ఇవ్వగానే నేను వీడియోలో చెప్తాను. లేకపోతే మెంటర్‌షిప్ గ్రూప్‌లో యాడ్ చేస్తాను.